శారదాపీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషితులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీతీర్థ మహాసన్నిధానం వారి సన్యాసాశ్రమ స్వీకార సువర్ణ మహోత్సవం సువర్ణ భారతి అనే పేరుతో చాలా వైభవంగా ఈ సంవత్సరం అంతా ఆచరింపబడుతోంది. అందులో అంగంగానే శృంగేరిలో శతావధానం కార్యక్రమం జరిగింది. అలాగే అనంతపురంలో అష్టావధానం, విజయవాడలో అష్టావధానం, ఇప్పుడు రాజమండ్రిలో అష్టావధానం. ఈ విధంగా సాహిత్య సేవ గొప్ప కార్యక్రమం జగద్గురువుల సువర్ణ భారతి మహోత్సవ అంగంగా జరిగింది. సువర్ణ భారతి మహోత్సవ భాగంగా శృంగేరి క్షేత్రంలో లోక కళ్యాణార్థం అనేక ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. అతిరుద్రం, సహస్రచండీ, లక్షమోదక, మహాగణపతి హోమం, ఈ విధంగా లోకక్షేమార్థం అనేక ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. పలుచోట్ల వేద సభలు, వేద విద్వాంసుల సన్మానం, శాస్త్ర సభలు, ఆహితాగ్ని సభలు, వేద భాష్యం సభలు, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ సువర్ణ భారతి మహోత్సవ అంగంగా జరిగాయి. ఇంతకు పూర్వం జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి దివ్య సప్తతి మహోత్సవ సందర్భంలో, అంటే వారి 71వ వర్ధంతి మహోత్సవ సందర్భంలో 71 మంది వేదశాస్త్ర విద్వాంసులకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ₹1,00,000 సన్మానం చేయడం అనేది జరిగింది. అలాగే అనేక వేద పండితులకి విశేషంగా సత్కారం అనేది జరిగింది. జగద్గురు మహాస్వామి వారు రాజమహేంద్రవరానికి విచ్చేసినటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి 3 వృద్ధ విద్వాంసులకి ఒక్కొక్క ₹1,00,000 జగద్గురు మహాస్వామి వారి ఆజ్ఞానుసారం ఇప్పుడు సన్మానం అనేది జరగబోతోంది. వేదము, శాస్త్రము, సాహిత్యం, ఇందులో నిష్ణాతులైనటువంటి 3 వృద్ధ విద్వాంసులు. అందులో మొదటివారు దర్శనాలంకార శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, శృంగేరి శారదాపీఠం యొక్క అనన్య భక్తులు, జగద్గురు మహాస్వామి వారి కృపాపాత్రులు. వారు వచ్చి జగద్గురు మహాస్వామి వారి నుండి ఈ అనుగ్రహాన్ని స్వీకరించాలి. వారికి శృంగేరి మఠ ధర్మాధికారి గారు శ్రీ బాలాజీ గారు జగద్గురువుల ఆశీస్సుల్ని అందజేస్తున్నారు. అలాగే వేద పండితులు బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సీతారామాంజనేయ ఘనపాటి గారు, సీతారామచంద్ర ఘనపాటి గారు, దత్తాత్రేయ గురుకులాన్ని నడుపుతూ అనేక వేద విద్వాంసుల్ని తయారు చేసినటువంటి విద్వాంసులు, శృంగేరి జగద్గురువుల పరిపూర్ణ కృపాపాత్రులు. వారికి జగద్గురు మహాస్వామి వారి ఈ అనుగ్రహం అనేది లభిస్తోంది. అలాగే మరొక విద్వాంసులు ఆంధ్ర భాషా భూషామణి శ్రీ శలాక రఘునాథ శర్మ గారు. నిరంతరం సాహిత్య సేవ, గురుసేవలో ఉంటూ జగద్గురు మహాస్వామి వారి సంపూర్ణ కృపాపాత్రులు. జగద్గురు మహాస్వామి వారి విజయయాత్రలో అనేక చోట్ల వేద సభలు విశేషంగా జరిగాయి. చెన్నైలో అయితే 250 మంది వేద విద్వాంసులు, దాదాపు 300 వేద విద్యార్థులు ఆ వేద సభలో పాల్గొన్నారు. అలాగే నరసరావుపేట, విజయవాడ, గుంటూరు, ఈరోజు రాజమహేంద్రవరం, ఈ రకంగా అన్ని చోట్ల జగద్గురువుల సన్నిధిలో వేద సభలు జరిగాయి. వేద పండితులందరికీ జగద్గురు మహాస్వామి వారు విశేషంగా పురస్కరించి ఆశీర్వదించారు. జగద్గురు మహాస్వామి వారు తమ అనుగ్రహ భాషణతో అందరినీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.